పరిశీలించగలిగినప్పుడు నీకు ఇది ఆత్మ సంబంధ, శరీర సంబంధ. దైవజనుడు ఎలా మాట్లాడాలి? పద్ధతిగా మాట్లాడాలి. దైవజనుడు శత్రువును ఎలా ప్రేమించాలి? మిక్కటంగా ప్రేమించాడు. అన్న వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద జరిగితే విశ్వాసులు ఉన్నారు, దైవజనుడు ఎవరి ముందు స్పందించాలి? మూలుగా ఎక్కువ ఎవరికి భారం ఉంటుంది? ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలి కదా? వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం. ఏంటి ఆ శత్రువుకి ఏదో జరిగిందంట, పోతే పోని. ఇవన్నీ మనము ఆత్మ సంబంధం కలిగిన వాడు అనుకోవాలా, శరీర సంబంధం అనుకోవాలా? ఇటువంటి అలవాటులో ఉన్న వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నావంటే, ఇటువంటి అలవాటుల వ్యక్తి నేను వెంబడిస్తున్నా అంటే, ఇప్పుడు నేను మంచోడిని, నేను మంచి ఫలాలు ఫలిస్తానని ఎలాగనగలుగుతున్నారు ఈ రోజు చాలా మంది? వాక్యం చెబుతుంది, నేను కాదు సుమా, వాక్యము చెబుతుంది. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకములోనికి వెళ్ళిపోయారు అంటే వచ్చేసారు. మీరు జాగ్రత్త. ఆ వ్యక్తి ఎటువంటి వాడో పరిశీలించి మీరు వెంబడించండి.